హీరోయిన్లో కుట్ర జరుగుతోందా? ఆమెకు అవకాశాలు రాకుండా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారా? కెరియర్ పరంగా తొక్కేయాలని చూస్తున్నారా? అదేంటి అంత పెద్ద మాట అనేస్తున్నారు అని అనుకోవచ్చు మీరు. కానీ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. మరి తాజాగా వరుణ్ ధవన్ కమెంట్స్తో ఈ డౌట్స్ మరింతగా పెరిగిపోయాయి. సమంత కొన్ని నెలలుగా కేవలం బాలీవుడ్ పై మాత్రమే ఫోకస్ పెడుతున్నారు. తెలుగులో అవకాశాలున్నా కూడా పట్టించుకోవట్లేదని తెలుస్తోంది. తాజాగా ఈమె నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ నవంబర్ 8 నుంచి ఓటీటీలోకొస్తోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్తోనే బిజీగా ఉన్నారు శామ్. అందుకే ముంబై వదిలేసి అస్సలు రావట్లేదు. ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీగా అదిరిపోయే పాత్ర చేశారు సమంత. అందులో ఆమె విలనిజానికి బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. అప్పట్నుంచే అక్కడ్నుంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. అందులోనూ చాలా సెలెక్టివ్గా కథలు ఎంచుకుంటున్నారు సమంత. ఈ క్రమంలోనే మరోసారి ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ డీకేతోనే సిటాడెల్ సిరీస్ కూడా చేశారు శామ్. సిటాడెల్ కోసం ప్రాణం పెట్టి పనిచేశారు సమంత. ఈ క్యారెక్టర్ కోసం ఒళ్ళు హూనం చేసుకున్నారు. మయోసైటిస్ టైంలోనే సమంతకు ఈ ఆఫర్ వచ్చింది. ఇందులో పాత్ర కోసం యాక్షన్ సీన్స్ బానే చేశారు సమంత. దీనికోసం సెపరేట్గా శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే ఇంత చేసినా సమంతతో పని చెయ్యొద్దంటూ వరుణ్ ధవన్ని కొంతమంది సినీ పెద్దలు హెచ్చరించారు. సమంతతో పనిచేస్తున్నానని తెలియగానే తనకు వార్నింగ్ వచ్చిందన్నారు వరుణ్ ధవన్. బాలీవుడ్ హీరోయిన్లను కాదని సమంతతో పనిచేయడం నీకంత మంచిది కాదని ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలన్నారని తెలిపారు వరుణ్. కానీ శామ్ నటనపై నమ్మకంతో తాము వెనక్కి తగ్గలేదన్నారు. ఈ లెక్కన సమంత కెరీర్పై తెర వెనుక ఏదో కుట్ర జరుగుతుంది అనిపిస్తోంది. ఎంతసేపు టాప్ హీరోయిన్ల గురించి మాత్రమే మాట్లాడుకోవడం కాదండోయ్, మేం కూడా ఉన్నాం, మమ్మల్ని గుర్తించండి, మా గురించి కూడా చెప్పండి అంటున్నారు మీడియం రేంజ్ హీరోయిన్స్. టైర్ 2లో టాప్ ప్లేస్ కోసం వాళ్ళు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఒకరో ఇద్దరో కాదు, టైం వస్తే టాప్ గేర్కి వెళ్ళడానికి 6 మంది బ్యూటీస్ పోటీ పడుతున్నారు. ఇంతకీ వాళ్ళెవరో చూసేద్దాం. హీరోల్లో మీడియం రేంజ్ ఎలాగైతే ఉంటారో హీరోయిన్లలోనూ మీడియం రేంజ్ ఉంటారు. ఈ లిస్టులో అందరికంటే ముందు దూసుకుపోతున్నారు మీనాక్షి చౌదరి. వరుస సినిమాలతో టాప్ రేస్లోకి వచ్చారు మీనాక్షి. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాతో పాటు వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్సేన్ మెకానిక్ రాకీ, లక్కీ భాస్కర్, విశ్వంభర సినిమాల్లో నటిస్తున్నారు. మీడియం రేంజ్లో భాగ్యశ్రీ బోర్సే కూడా రేసులో ఉన్నారు. మిస్టర్ బచ్చన్తో పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్తో నటిస్తున్నారు. నభా నటేష్ సైతం నిఖిల్తో స్వయంభూ సినిమాల్లో నటిస్తూ టైర్ 2లో టాప్ ప్లేస్ కోసం చూస్తున్నారు. సాయి మంజ్రేకర్ కూడా నిఖిల్తో ది ఇండియా హౌస్ సినిమాలో నటిస్తున్నారు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టికి కూడా వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నటించారు. కెరీర్ ను డిసైడ్ చేసే హిట్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు నేహా శెట్టి. తెలుగు అమ్మాయిలో ప్రీతు వర్మ, వైష్ణవి చైతన్య సైతం మీడియం రేంజ్ లో టాప్ ప్లేస్ రేసులోనే ఉన్నారు. కథ డిమాండ్ చేస్తే ఎంత దూరమైనా వెళుతున్నారు. ఏం చేయడానికైనా సై అంటున్నారు హీరోలు. ఈ క్రమంలో తాజాగా ఒక కుర్ర హీరో బిచ్చగాడి అవతారమిత్తారు. తాజాగా ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అది చూసి అంతా షాక్. ఇదే మేకవర్ రా నాయనా, మతులు పోగొడుతున్నాడు అంటున్నారు. మరి ఆ రేంజ్ షాక్ ఇచ్చిన హీరో ఎవరో లెట్స్ వాచ్. హీరో అంటే హీరోనే. స్క్రీన్ మీద లుక్తోనే అర్థమైపోతుంది ఆ లుక్. తమ హీరోని అందంగా చూపించాలని తంటాలు పడుతుంటారు దర్శకులు కూడా. కానీ ఈ మధ్య కొందరు హీరోలు బెగ్గర్స్గా మారుతున్నారు. వాటి కోసం మేకోవర్ అవుతున్నారు. ఆ మధ్య విజయ్ యాంటోనీ బిచ్చగాడులో నటించాక తాజాగా కవిన్ అనే తమిళ హీరో సైతం బెగ్గర్గా మారిపోయారు. చూస్తున్నారుగా, ఇక్కడ కనిపిస్తున్న హీరో పేరే కవిన్ రాజ్. మనోడు చూడ్డానికి చాలా బాగుంటాడు, కానీ బ్లడీ బెగ్గర్ అనే సినిమా కోసం ఇలా మారిపోయారు. శివబాలన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నెల్సన్ నిర్మిస్తున్నారు. బీస్ట్, జైలర్ లాంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నెల్సన్ బ్లడీ బెగ్గర్తో నిర్మాతగా మారారు. తన సినిమాలకు పాటల దగ్గర నుంచే ఆసక్తికరమైన ప్రమోషన్స్ చేసే నెల్సన్ బ్లడీ బెగ్గర్కి ఇదే చేశారు. దివాళీ కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది ఈ చిత్రం. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఓ బంగ్లాలోకి వెళ్లిన బెగ్గర్ అనుకోని పరిస్థితుల్లో అక్కడే లాక్ అయిపోతే ఏంటి పరిస్థితి అనే కాన్సెప్ట్తోనే ఈ సినిమా వస్తోంది. శివబాలన్ ఈ సినిమాకు దర్శకుడు. చూడాలిక ఈ బెగ్గర్ ఏం చేయబోతున్నాడో. కొన్ని సినిమాలు థియేటర్స్లో ఆడతాయి, మరికొన్ని ఓటీటీలో దుమ్ము రేపుతాయి. కానీ అక్కడ ఇక్కడ రఫ్ఫాడించే సినిమాలు చాలా అరుదు. తాజాగా ఇప్పుడొక చిన్న సినిమా ఇదే చేస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఆ సినిమా గురించిన చర్చే. థియేటర్ కంటే ఓటీటీలోకి వచ్చాక మరింత దుమ్ము దులిపేస్తున్న ఆ సినిమా ఏంటో తెలుసా? లెట్స్ వాచ్. మామూలుగా అయితే థియేటర్స్లో సినిమా రిలీజ్ అయిన తరువాత దాని గురించి అంతా మర్చిపోతారు. గుర్తుపెట్టుకుని మాట్లాడేంత ఓపిక ఎవరికి ఉంటుంది చెప్పండి?
కానీ మత్తు వదలరా 2 గురించి మాత్రం ఓటీటీ రిలీజ్ తరువాత ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం సత్య కామెడీ. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మత్తు వదలరా 2 మీమ్స్ తప్ప మరొకటి కనిపించట్లేదిప్పుడు. రితేష్ రాణా తెరకెక్కించిన మత్తు వదలరా 2 సెప్టెంబర్ 13న రిలీజ్ అయింది. మంచి విజయం సాధించింది కూడా. తక్కువ టైంలో మంచి ప్రమోషన్ చేసుకున్నారు మేకర్స్. థియేట్రికల్ రన్ తరువాతే ఆ సినిమాకు అస్సలు మ్యాజిక్ మొదలైంది. మొన్నీ మధ్యే ఓటీటీకొచ్చింది మత్తు వదలరా 2. అప్పట్నుంచి మీమ్స్ మొదలైపోయాయి. ముఖ్యంగా రియా ఎక్కడా అనే మీమైతే నెక్స్ట్ లెవెల్. మామూలుగా అయితే చిన్న సినిమాలకు థియేటర్స్లోనే కాదు ఓటీటీలోనూ కాస్త చిన్న చూపే ఉంటుంది. కానీ 2024లో సీన్ మారిపోతుంది. మత్తు వదలరా 2 మాత్రమే కాదు, ఆ మధ్య విజయ్ సేతుపతి మహారాజా సినిమాకు కూడా ఓటీటీ ఎంట్రీ ఇచ్చాకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఏదేమైనా కంటెంట్ ఉన్న సినిమాలకు వరంగా మారుతుంది ఓటీటీ ప్లాట్ఫామ్. హీరోలు దర్శకులకి ఫ్యాన్స్ ఉండడం చాలా కామన్. కానీ ఒక క్యారెక్టర్తో ప్రేమలో పడ్డం అనేదే చాలా రేర్గా జరుగుతుంది. ఎప్పుడో గాని అలాంటి అద్భుతం జరగదనే చెప్పాలి. ఇండియన్ స్క్రీన్పై అలాంటి అద్భుతమే మున్నాభాయ్. తాజాగా ఈ సిరీస్లో మరో భాగం రాబోతోంది. దీనిపై ఓపెన్ అయ్యారు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. మరి మున్నాభాయ్ ముచ్చట్లేంటి చూసేద్దాం. మున్నాభాయ్ ఎంబీబీఎస్ ఆల్మోస్ట్ ఎండ్ కార్డు పడిపోయిన సంజయ్ దత్ కెరీర్కి ఊపిరిపోసిన సినిమా ఇది. రాజ్ కుమార్ హిరానీ అనే మాస్టర్ క్లాస్ దర్శకుడిని ఇండియన్ సినిమాకి పరిచయం చేసిన సినిమా కూడా ఇదే. 2003లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇదే తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్గా వచ్చి ఇక్కడ క్లాసిక్ హిట్ కొట్టింది. మున్నాభాయ్ పాత్రతో చాలామంది ప్రేమలో పడిపోయారు. 2006లో వచ్చిన ఈ చిత్ర సీక్వెల్ లగే రహో మున్నాభాయ్ కూడా బ్లాక్ బస్టరే. ఫస్ట్ పార్ట్లో ప్రేమతో రోగాల్ని నయం చేసే డాక్టర్ గురించి చెప్తే, రెండో పార్ట్లో గాంధీగిరిని చూపించారు రాజ్ కుమార్ హిరానీ. హిందీ వాళ్లకు ఈ కాన్సెప్ట్ నచ్చినా తెలుగులో చిరంజీవి గాంధీగిరి అంటే చూడలేకపోయారు మన ప్రేక్షకులు. మున్నాభాయ్ సిరీస్లో 3వ భాగం కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు అభిమానులు. అయితే ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సిరీస్ని పక్కన పెట్టేశారు రాజ్ కుమార్ హిరానీ. గతేడాది డంకీతో కెరీర్లో తొలిసారి కాస్త తడబడ్డారు ఈ దర్శకుడు. షారుఖ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం అంతగా మెప్పించలేకపోయింది. దాంతో తన లక్కీ ఫ్రాంచైజీ మున్నాభాయ్పై మరోసారి ఫోకస్ చేశారీయన. మున్నాభాయ్ ఫ్రాంచైజీలో 3వ భాగం త్వరలోనే వస్తుందన్నారు హిరానీ. ప్రస్తుతం తాను స్క్రిప్ట్ రాస్తున్నానని, ఫస్ట్ హాఫ్ కూడా అయిపోయిందని అన్నారాయన. అంతేకాదు ఈ సిరీస్లో ఇంకా చాలా భాగాలున్నాయంటున్నారు హిరానీ. మున్నాభాయ్ ఎల్ఎల్బి, మున్నాభాయ్ చలే అమెరికా అంటూ 3-4 పార్ట్స్ ఉన్నాయన్నారు. ఈ లెక్కన ఇకపై పూర్తిగా ఈ ఫ్రాంచైజీతోనే హిరానీ బిజీ అయిపోతారేమో. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.2. మరిన్ని కలర్ఫుల్ ఫిల్మీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.